మనకి కవాడిగూడ ముగ్గు బస్తీకి చెందిన వడ్లూరి లింగం అని ఒక పర్సన్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనను తన కూతురుకి సంబంధించి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ప్రియుడితో సహా వాళ్ళిద్దరు కలిసి ఆయనని మద్యం అంటే కళ్ళు తాగిచ్చిన తర్వాత అలాగే ఆయనకు ఉరి వేసి చెరువు దగ్గర తీసుకెళ్లి చెరువులో పడేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సీసీటీవీకి సంబంధించి ఏదైతే ఫుటేజ్ ఉందో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించినట్టు మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మర్డర్ చేసిన తర్వాత హ్యాపీగా కొంతమంది బెడ్ కింద పెట్టుకొని 2-3 రోజులు పడుకుంటున్నారు. మనం చూసే ఈ కేసులో కూడా అదే విషయం రిపీట్ అయింది. తండ్రిని చంపిన తర్వాత కూతురు బాయ్ ఫ్రెండ్తోని సెకండ్ షో సినిమాకి వెళ్ళి హ్యాపీగా సినిమా చూసిన తర్వాత రిటర్న్ వచ్చి ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్ని బుక్ చేసుకొని క్యాబ్లో ఆ మృతదేహాన్ని కూడా క్యాబ్లో పెట్టుకొని చెరువు దాకా తీసుకెళ్లి చెరువు దగ్గర పడేయడం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఎప్పుడైతే అతను ఏమన్నా నిద్రపోతున్నాడా లేకపోతే అతను ఏంటి అలా ఉన్నాడు, స్పృహ లేకుండా ఉన్నాడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే లేదు, ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పి క్యాబ్ డ్రైవర్కి వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి ఆ మృతదేహాన్ని ఒక క్యాబ్లో తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గర పడేశారని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ కూతురు అలాగే బాయ్ ఫ్రెండ్ వీళ్ళు తన తండ్రితోనే ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు, అసలు ఈ విషయం ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్య కేసును గట్కేసర్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 7న సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి ఒక మృతదేహం లభించింది. మృతదేహానికి సంబంధించినటువంటి పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం దీనికి కారకులు వాళ్ళ భార్య, అదేవిధంగా సొంత కూతురు తమ ప్రియులతో కలిసి తను చనిపోయేటట్టు చేసినట్టు కూడా ఒకవైపు పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. గత కొంతకాలం నుంచి ఆ లింగం ఏవైతే మృతుడు ఉంటారో ఆయనే కళ్ళుకు బానిసే అటు భార్యను నిరంతరం వేధిస్తూ ఉన్నారు. అవి దాన్ని భరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనిష తన ప్రియుడితో కలిసి వేరే రూమ్ దగ్గర షిఫ్ట్ అయ్యి తను కూడా ప్రస్తుతం నివసిస్తుంది. అందులో భాగంగా చేస్తున్నటువంటి రోజుకి వాళ్ళ దాడి చేస్తున్నటువంటి వాళ్ళు భరించలేక ఒకరోజు వాళ్ళు కళ్ళకు బానిస కావడంతో కళ్ళులో మత్తు మంది ఇచ్చి కళ్ళులో ఏదైతే విషయం ఉంటుందో విషయం ఇచ్చి అది తాగాక ఆయన మరణించేటట్టు కూడా చేశారు. కళ్ళులో విషం కలిసినట్టు కూడా తెలిసింది. అనంతరం ఆ డెడ్ బాడీని ఊరేసిన అనంతరం ఆ నుంచి ఆ బాడీని గడ్డల సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్ చెరువులో క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుండి వెళ్లి చెరువులో పడేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఒకవైపు పోలీసులు అక్కడ శవమై తేలడంతో దీనిపైన ఎంక్వైరీ చేశారు. కుటుంబ సభ్యులు తాగి అక్కడ పడ్డారేమో అంటూ కూడా మొదట కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ తర్వాత పోలీసులు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళే ఇదంతా పన్నాంగానికి భార్య అదేవిధంగా కూతురు ఎవరే చేశారంటూ కూడా పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే రిమాండ్ విధించారు. ప్రధానంగా కళ్ళకు బానిసే నిత్యం భార్యను వేధించడంతో పాటు కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా భార్యని శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురి చేయడంతో వాళ్ళందరూ కూడా విసుగు చెంది ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా పోలీసులు చెప్పినట్లయితే తెలుస్తుంది. శిల్ప, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక కూతురు ఉన్నదని తెలుస్తుంది. అంటే ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మరి మొదటి భర్త ఉన్నాడా లేడా, అసలు ఆల్రెడీ పెళ్ళై విడిపోయిందా ఏంటి? రైట్, ఖచ్చితంగా తను డివర్స్ అయినాక వేరే అనుకుని సాధింపు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు తను వేధించడం కూడా ఉన్నటువంటి పీడిని నచ్చుకోవడంతో వీళ్ళందరూ కూడా కలిసి పక్కన దాని ప్రకారం ఆయన తాగుతున్నటువంటి కళ్ళలో విషయం కలిపిన అనంతరం వాళ్ళకి అడ్డొస్తున్నారు, వాళ్ళ బంధానికి అడ్డొస్తున్నారు అంటూ కూడా ఆయన ఏ విధంగానైనా చంపేయడానికి అన్నాగంతో కళ్ళు తాగించి అనంతరం ఉరి వేసి తీసుకుపోయి దగ్గర ఉన్నటువంటి చెరువులో కూడా పడేశారు. చెరువులో పడేసి ఎలాంటి అనుమానం కాదు, కానీ తాగి పడ్డారంటూ కూడా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులకు వాళ్ళు చిక్కారు. అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, అదేవిధంగా చేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టం ద్వారా వాళ్ళనైతే తీసుకొచ్చారు. వాళ్ళు సెకండ్ షో చూసిన అనంతరం తీసుకుపోయి చెరువులో వేశారు. చెరువులో వేసిన అనంతరం వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చి రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తే హ్యాపీగా మర్డర్ చేసేసి పార్క్కి వెళ్ళామా, హ్యాపీగా మర్డర్ చేసి డిన్నర్ చేసామా, హ్యాపీగా మర్డర్ చేసి సినిమాకి వెళ్ళామా అన్న తరహాలో ఈ మధ్య జనాలు తయారయ్యారు.
వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనేది మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మర్డర్ చేసిన ఇంత బాధ లేదు, భయం లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అన్న ధోరణితోని ఇక్కడ ఈ కూతురు కానీ తన బాయ్ ఫ్రెండ్ కానీ వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా తండ్రిని చంపిన తర్వాత ఒక సెకండ్ షో సినిమాకి వెళ్ళి సినిమా తర్వాత మళ్ళీ ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో ఆ శవాన్ని తీసుకొని మరీ వెళ్ళి అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సమాజం అసలు ఇలా తయారవుతుంది ఏంటని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి విజువల్స్లో చూడండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.